హాయ్ హలో అండి, అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్, ఇప్పుడిప్పుడే ఒక ముఖ్యమైన అప్డేట్ న్యూస్ అయితే రావడం జరిగింది. అది కూడా రైలు ప్రయాణికులకు కేంద్రం మరో తీపి కబురు. ప్రతి టికెట్పై భారీ రాయితీ అంటూ ఒక లేటెస్ట్ అప్డేట్ న్యూస్ అయితే రావడం జరిగింది. అయితే దీని గురించి పూర్తి సమాచారం మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తున్నట్లయితే అప్పుడే మనకు పూర్తి సమాచారం తెలుస్తుంది. ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్దాం ఫ్రెండ్స్. ఇక దేశంలోనే రైల్వే స్టేషన్ అప్గ్రేడేషన్కు సంబంధించి ప్రభుత్వం అతిపెద్ద రైల్వే స్టేషన్ అప్గ్రేడేషన్ కార్యక్రమాన్ని ప్రారంభించిందని రైల్వే మంత్రి తెలిపారు. ప్రపంచంలోనే అతిపెద్ద రైల్వే స్టేషన్ను భారత్లో అప్గ్రేడ్ చేసే పనులు కొనసాగుతున్నాయని మంత్రి తెలిపారు. ఇక భారత రైల్వే శాఖ ప్రయాణికుల కోసం భారీ రాయితీని అందిస్తుంది. రైలు ప్రయాణాన్ని మరింత సౌకర్యవంతంగా ఉండే విధంగా కేంద్ర ప్రభుత్వం ప్రతి ఏటా కోట్లాది రూపాయల రాయితీని అందిస్తుంది. ఏటా 56,993 కోట్ల రాయితీని కల్పిస్తున్నామని కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. పార్లమెంటు సమావేశాల సందర్భంగా మంత్రి లోక్సభలో పలు కీలక విషయాలు వెల్లడించారు. అన్ని రకాల టికెట్లపై ప్రతి సంవత్సరం 56,993 కోట్ల రాయితీని కేంద్ర ప్రభుత్వం భరిస్తుందని వెల్లడించారు. ప్రశ్నోత్తరాల సమయంలో మంత్రి పలు విషయాలను సభకు వెల్లడించారు. దేశంలోని ప్రతి రైల్వే ప్రయాణికుడికి టికెట్పై 46% సబ్సిడీని ఇస్తున్నట్లు తెలిపారు. ప్రపంచంలోనే అతిపెద్ద రైల్వే స్టేషన్ను భారత్లో అప్గ్రేడేషన్ చేస్తుందని చెప్పారు. ప్రతి ప్రయాణికుడికి టికెట్పై 100 రూపాయలు వెచ్చించాల్సి ఉంటే కేవలం 54 రూపాయలు మాత్రమే ఖర్చు పెట్టేలా చర్యలు చేపడుతున్నామని వెల్లడించారు. రైల్వే కల్పిస్తున్న ఈ రాయితీ సదుపాయం అన్ని కేటగిరీల ప్రయాణికులకు వర్తిస్తుందని అన్నారు. ఇక రైల్వేలో వేగవంతమైన సేవలపై సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానం ఇచ్చారు. భుజ్ అహ్మదాబాద్ల మధ్య ఇప్పటికే నమో భారత్ రైలు సేవలను ప్రారంభించిందని, ఈ రెండు ప్రాంతాల మధ్య 359 కిలోమీటర్లు ఉండగా కేవలం 5 గంటల 45 నిమిషాల్లో గమ్యస్థానానికి చేరుకోవచ్చని అన్నారు. ఇండియన్ రైల్వే అందిస్తున్న సౌకర్యాలపై ప్రయాణికులు సంతృప్తి చెందుతున్నట్లు భావిస్తున్నామని అన్నారు. దేశంలోనే రైల్వే స్టేషన్ అప్గ్రేడేషన్కు సంబంధించి ప్రభుత్వం అతిపెద్ద రైల్వే స్టేషన్ అప్గ్రేడేషన్ కార్యక్రమాన్ని ప్రారంభించిందని రైల్వే మంత్రి తెలిపారు. ప్రపంచంలోనే అతిపెద్ద రైల్వే స్టేషన్ను భారత్లో అప్గ్రేడ్ చేసే పనులు కొనసాగుతున్నాయని, ఇక ప్రస్తుతం దేశవ్యాప్తంగా దాదాపు 1300 రైల్వే స్టేషన్లు అప్గ్రేడ్ అవుతున్నాయని చెప్పారు. క్రీడాకారులకు రైల్వే ఛార్జీలలో రాయితీని పునరుద్ధరించే యోచనపై నగేష్ బాబురావు పార్టీలు అడిగిన ప్రశ్నకు రైల్వే మంత్రి సమాధానం ఇచ్చారు. ప్రతి ప్రయాణికుడికి ప్రయాణ సబ్సిడీని అందించాలని రైల్వే లక్ష్యంగా పెట్టుకున్నట్లు చెప్పారు. మహారాష్ట్ర ఎంపీ ప్రణీత్ షిండే ప్రశ్నను పునరావృతం చేస్తూ క్రీడాకారులకు ఏమైనా ప్రత్యేక రాయితీ ఇస్తున్నారా అని ప్రశ్నించారు. ఇంతలో ఎంపీ దురై వైకో సీనియర్ సిటిజన్లకు రాయితీల రద్దుపై ప్రశ్నలు లేవనెత్తారు. దీనికి రైల్వే మంత్రి తన సమాధానం ఇచ్చారు. ప్రయాణికులు అందరూ కేంద్రం ఇచ్చే మొత్తం సబ్సిడీ కిందకు వస్తారని అన్నారు.